బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప. ఈ మూవీలోని పార్టీ లేదా పుష్ప తగ్గేదేలే అనే డైలాగులు ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ డైలాగులు వింటే చాలు పాన్ ఇండియా మొత్తం షేక్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే పుష్ప మూవీ లాంటి సీనే ఇక్కడ రిపీట్ అయింది. ఇక్కడ జరిగిన సీన్ అచ్చం పుష్ప మూవీని తలపించేలా గంజాయి స్మగ్లింగ్ జరిగింది. గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ల నయా ప్లాన్ ని చూసి జిల్లా పోలీసులే కంగు తిన్నారంటే అతిశయోక్తే కదా. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాలంటే మాత్రం లెట్స్ వాచ్ ది స్టోరీ. గంజాయి అక్రమ రవాణా చేసే స్మగ్లర్లకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోయింది. పోలీసులు ఎన్ని నిఘాలు పెట్టినా వారి కళ్ళు గప్పి గంజాయి అక్రమ రవాణా ఎగుమతులను దర్జాగా కొనసాగిస్తున్నారు స్మగ్లర్లు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేసిన 2 బీరువాలలో గంజాయిని తరలిస్తున్న గంజాయి స్మగ్లర్లను చాకచక్యంగా పట్టుకున్నారు ఇల్లందు పోలీసులు. వారి వద్ద నుంచి 30 లక్షల విలువ గల 120 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పుష్ప సినిమా తరహాలో ఎవరికి అనుమానం రాకుండా పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక చెక్ పోస్టులు దాటి కొత్త బీరువాల్లో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు ఇల్లందు సబ్ డివిజన్ పోలీసులు. గంజాయితో పాటు వాహనాన్ని సీజ్ చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు సబ్ డివిజన్ టేకులపల్లి పిఎస్ లిమిట్స్ లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక డిసిఎం వాహన అనుమానాస్పదంగా మూమెంట్ చేసింది. తర్వాత దాని ట్రాకింగ్ పెడితే ఈరోజు దొరికింది. ఒక అబాండెంట్ వెహికల్ లాగా నంబర్ KA38A3677 టేకులపల్లి సెంటర్ ఉండగా ఎస్ఐ రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి పంచల సమక్షంలో వాహనాన్ని ఉన్న 3 ఇనుప బీరువాలు ఉండడం తెలిసింది. ఈ ఇనుప బీరువాని బరువు ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఏదో మాడిఫికేషన్ లాగా కనపడిందని మా ఎస్డిపిఓ ఎలందు గారు సమక్షంలో వాళ్ళ దగ్గర ఉండి దాన్ని కట్ చేసి చూడగా సుమారుగా 120 కేజీల గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడిన గాంజాయి విలువ సుమారుగా 30 లక్షలు ఉంటుంది. ఈ వాహన ఓనర్ ఎవరని విచారించగా మొహమ్మద్ షకీల్ పాషా అనేటివాడు, బీదర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం. అతని మీదే రిజిస్టర్ అయింది. తర్వాత అతన్ని విచారించి అడిగినప్పుడు కొద్ది రోజుల క్రితం తనకు తెలిసిన వంటి ఒక డ్రైవర్ మజార్ అనే వ్యక్తి దీన్ని కిరాయిగా తీసుకెళ్లాడు అని తెలిసింది. ఆ మజార్ అనేది వాళ్ళ గురించి మనకు ఇన్పుట్స్ వచ్చినాయి. మా టీము అతను పడుకోవడానికి ఆల్రెడీ ఫీల్డ్ ఉంది. సో ఇట్లా డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు చాలా పడుకుంటున్నాం కాబట్టి 2023 సంవత్సరంలో 4000 కేజీస్ 4 టన్స్ పట్టుకున్నాం దాదాపు. కాబట్టి ఇలాంటి ఒక మోడస్ అపెరండి, అంటే ముందు చూస్తే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఖాళీగా వెళ్తున్న బీరులాగా కనపడి దాని లోపల మాడిఫికేషన్ మీరంతా చూడొచ్చు, మాడిఫికేషన్ చేశారు. సో ఇలాంటి మోడిఫికేషన్స్లో ఇప్పుడు వస్తున్నాయి. అయినా కానీ విత్ ఆల్ అలర్ట్నెస్ మా ఎలందు పోలీస్ దాన్ని కూడా పట్టుకున్నారు. అండ్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంజాయి, డ్రగ్స్ లాంటి పదార్థాల అక్రమ రవాణాకు అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగానే నిషేధిత గాంజాయిని అక్రమంగా రవాణా చేసి వారిపై ఉక్కువాదం చూపడం జరుగుతుంది. స్కూళ్ళు, కళాశాలల్లో కూడా చదివే పిల్లలు మత్తు పదార్థాలకు
అలవాటయ్యే తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. జిల్లాలో కూడా యువత మత్తు పదార్థాలను వినియోగించే ప్రదేశాలను గుర్తించడం జరిగింది. 2024లో మన ప్రైమరీ నక్సల్ వాద ఒకటి తరపు అయితే యాంటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. చాలా కాలేజీలో కూడా మన ఇన్ఫార్మర్స్ని పెట్టాము. అలాగే అక్కడున్న పేరెంట్స్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళే వచ్చి ఆల్రెడీ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎక్కడే ఎటువంటి గాంజాయి తీసుకోవడం కానీ, సరఫరా చేసి రవాణా చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, కన్జంప్షన్ ఏదైనా ఉంటే వాళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఈ యాంటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏముంది, దానికి ప్రతి ఒక్కరు కూడా ఆల్ సిటిజన్స్ కూడా మనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి ఒక మోడస్ ఆపరెండి చేంజ్ ఉన్నా కానీ దాన్ని పడుకొని ఈ రవాణాని ఆపి ఎలందు పోలీస్ ఎంటైర్ టీంకి నేను కంగ్రాచులేషన్ చెప్తాను. ఎస్డిపిఓ ఎలందు రమణ గారికి, అలాగే టేకులపల్లి ఎస్హెచ్ఓ రమారెడ్డి, అలాగే టేకులపల్లి సిఐ ఇంద్రకరణ్ రెడ్డి, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2024లో యాంటీ నక్సల్తో పాటు యాంటీ నార్కోటిక్స్ మన ప్రైమరీగా ఉంటుందని చెప్తాను. థ్యాంక్ యూ.